హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి ట్యూటోరియల్. నేను మీ ఆర్కెసా. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనం ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఒకటి లేదా రెండు మోడల్ పేపర్స్ అయితే రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నామండి. ఇది మోడల్ పేపర్ నెంబర్ 70. ఓకేనా? సో అన్నీ కూడా మీరు హైకోర్టు ఉద్యోగాలకు కానీ పోలీసు ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నేను ప్రతి వీడియోకి పీడిఎఫ్ కూడా ఉంటుంది, ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఈ వీడియోకి 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మరి ఎంతమంది లైక్ చేస్తారనేది చూడాలి. కంటెంట్ చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే లైక్ చేయండి చివరి వరకు చూసి. ఓకేనా? సో మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, మన టాప్ 25+3 ప్రీవియస్ పేపర్స్ ఆఫర్ ఉంది కదా అండి. అది చాలామందికి తెలియట్లేదు, అంటే యాప్లో డౌన్లోడ్ రావట్లేదు. 100 రూపీస్కి ఆఫర్ ఉంది కదా ప్రజెంట్. సో అదైతే మరి చాలామంది తీసుకున్నారు యాప్లో. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది, ఫీడ్బ్యాక్ అయితే సూపర్ ఉంది. అయితే యాప్లో తీసుకోరావట్లేదు కొంతమందికి. అయితే వారి కోసమే యాప్లో తీసుకున్నవారు ఓకే, మీకు యాప్లో పర్చేజ్ చేయొచ్చు అంటే ఓకే అండి. ఒకవేళ తీసుకోరాని వాళ్ళ కోసం మాత్రమే, అందరు చేయొద్దండి. ఎవరైతే మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు మాత్రము, సో ఈ నెంబర్కి, మన నెంబర్ తెలుసు కదండి అందరికీ, 9030, ఇక్కడ ఇస్తాను చూడండి, 9030362853. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని నాకు పంపారనుకోండి, నేనైనా కూడా పంపగలను. అందరికీ అని చెప్పట్లేదు, కేవలం ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు మాత్రమే. ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు, సార్ మాకు అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఇక వాళ్ళకు కూడా కావాలి కదా మరి, అందుకే ఈ ఆప్షన్ అయితే ఇస్తున్నాను. సో మీకు ఓకే అనుకుంటే యాప్లోనే పర్చేజ్ చేయండి, లేదా లాస్ట్ ఆప్షన్ నాకైనా చేయొచ్చు. ఓకే? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. దేశంలో 25వ హైకోర్టు 2019లో ఏ రాష్ట్రంలో ఏర్పాటు కావడము జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండి. ఓకే? 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం అయితే విడిపోయిందండి. మరి హైకోర్టు హైదరాబాద్లోనే ఉండిపోయింది. హైదరాబాద్లో ఉండడంతో మరి 10 సంవత్సరాల ఉమ్మడి హైకోర్టుగా అయితే ఉమ్మడి రాజధాని ప్లస్ హైకోర్టుగా అయితే కొన్ని రోజులు కొనసాగిందండి. ఓకేనా? మరి కొనసాగిన తర్వాత మరి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలి కదా, అక్కడ బెంచ్ ఉండేది, కానీ హైకోర్టు కంపల్సరిగా ఉండాలి కదా. సో 2019లో మరి దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అమరావతిలో 25వ హైకోర్టు అండి. భారతదేశంలో మొత్తం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25 హైకోర్టులు ఉన్నాయి. లేటెస్ట్ది మనది. సింపుల్. ఓకే? నెక్స్ట్ వన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి కాలము ఎంత? ఎన్ని సంవత్సరాల వరకు వారు పదవిలో ఉండవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 65 సంవత్సరాల వరకు. 65 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. కొల్లేరు సరస్సు చిత్తడి నేలల జాబితాలో ఎప్పుడు చేర్చడం జరిగింది? రామ్సర్ సైట్స్ అంటారండి వీటిని. ఏం సైట్స్ అంటారు? రామ్సర్ సైట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది, చిత్తడి నేలలు. మరి ఈ కొల్లేరు సరస్సుని ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల ఈ 2 జిల్లాలో ఉంటుందండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టు ఏకైక మంచినీటి సరస్సు. పులికాటు ఉప్పు నీటి సరస్సు, మరి కొల్లేరు అనేది మంచినీటి సరస్సు అండి. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య భాగంలో ఇది ఏర్పాటు కావడం అయితే జరిగింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నో రకాల విదేశీ పక్షులు ఇక్కడికి వలసలు వస్తూ ఉంటాయండి ప్రతి సంవత్సరము. ఓకేనా? 2002లో, ఎప్పుడండి ఇది? 2002లో మరి దీనికి చిత్తడి నేలల జాబితా రామ్సర్ సైట్స్లో దీన్నైతే చేర్చడము జరిగింది. అందరికీ కూడా చిన్న క్వశ్చన్, ప్రతిరోజు అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదండి మిమ్మల్ని. మరి ఈరోజు లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి? భారత రాజ్యాంగ సవరణ 368 ఆర్టికల్ ప్రకారం అయితే భారత రాజ్యాంగాన్ని సవరిస్తుంటాం. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే సౌత్ ఆఫ్రికా. ఓకే? సౌత్ ఆఫ్రికా నుండి తీసుకున్నాం. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో మొత్తము ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? ఇప్పటి వరకు లేటెస్ట్ 2022 వరకు ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ తెలియకుంటే రామ్సర్ సైట్స్ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్.
సార్క్ విపత్తు నిర్వహణ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, న్యూఢిల్లీలో ఉందండి సార్క్ విపత్తు నిర్వహణ సెంటర్. సార్క్ కూటమి యొక్క ప్రధాన కార్యాలయం కాట్మండ్, నేపాల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో ఉన్న 5 సిమ్ సిస్ సిస్మిక్ జోన్లలో ఏది ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతుంది? సిస్మిక్ జోన్ అంటే భూకంప తీవ్రత గల జోన్స్ అండి. 5వ ఆప్షన్ 1 5వ జోను. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొత్తం వైశాల్యంలో ఎంత శాతము భూకంప సంబంధ కదలికలకు గురవుతుంది? ఆప్షన్ 4 56%. నెక్స్ట్ వన్. 2 పార్లమెంట్ సమావేశాల మధ్య అనుమతించదగ్గ అతి ఎక్కువ కాల వ్యవధి ఎంత? ఓకే, 2 సమావేశాల మధ్య, పార్లమెంట్ సమావేశాల మధ్య ఎంత టైం ఉండాలి? మినిమం 6 మంత్స్ ఉండాలండి. ఓకేనా, 6 మంత్స్కి ఒకటి, 6 మంత్స్ ఒకటి, కనీసం 2 సమావేశాలు ఖచ్చితంగా జరగాలండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్. రాష్ట్ర అనిశ్చయమైన నిధి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? అనిశ్చయమైన నిధి లేదా అగంతుక నిధి అని కూడా అంటారు దీన్ని. ఏదైనా అనుకోని సంఘటనలు ఏర్పడినప్పుడు ఈ నిధి నుంచి అమౌంట్ ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కావచ్చు. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడు కూడా దీన్ని ఉపయోగించారు కదా. మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందండి? గవర్నర్ ఆధ్వర్యంలో. కేంద్రంలో అగంతుక నిధి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? రాష్ట్రపతి ఆధ్వర్యంలో. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. ఆధీన న్యాయస్థానాల యొక్క పరిపాలనా అధికారం ఎవరి క్రింద ఉంటుంది? ఆప్షన్ 3 అండి, హైకోర్టు అండి. హైకోర్టు ఆధ్వర్యంలోనే ఉంటుంది ఆధీన న్యాయస్థానాల యొక్క పరిపాలనా అధికారము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం భారతదేశాన్ని ఎన్ని జోనులుగా విభజించారు? ఎన్ని జోన్స్ అండి? మొత్తం 5 జోన్స్గా విభజించడం అయితే జరిగింది. సో 1956లోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1వ తారీఖున. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. లోక్సభలో స్పీకర్ అనుమతించే ప్రశ్నలలో ఈ క్రింది వానిలో ఏ ప్రశ్నకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది? దేనికి ఇస్తారండి? స్వల్ప వ్యవధి నోటీసులకు. ఓకే, స్వల్ప వ్యవధి నోటీసులకు అత్యంత ప్రాధాన్యత అయితే ఇవ్వబడుతుందండి, గమనించాలి. ఎందుకంటే వాటిని త్వరగా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులో లేదు? గమనించాలి. ఆప్షన్ 1 నాగాల్యాండ్లో అమలులో లేదండి. కేరళ, అస్సాం, త్రిపురలో అమలులో ఉంది. మరి నాగాల్యాండ్లో ఎందుకు లేదంటే, సో అక్కడ చాలా కొండ ప్రాంతాలండి అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ ఏ భాగంలో శాసనశాఖ నుంచి న్యాయశాఖను విడదీయడము జరిగింది? ఓకేనా, రాజ్యాంగంలో ఏ భాగంలో శాసనశాఖ నుండి న్యాయశాఖను విడదీశారు? ఆదేశిక సూత్రాల నుండి. ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగంలో మరి న్యాయశాఖకు ప్రత్యేకమైన స్థానం అండి. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది. ఓకేనా, భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్లో హిందీ రాజ్య భాషగా పరిగణించబడింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ఆర్టికల్ పైన చాలా గొడవలు అయితే అవుతున్నాయి అన్ని రాష్ట్రాలకు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, మరి ఏ ఆర్టికల్ దీని గురించి తెలియచేస్తుందంటే 343వ ఆర్టికల్ మరి హిందీ ఒక రాజ్య భాషగా పరిగణించబడుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే, ఇందులోనే అంటే దీన్ని ప్రతి రాష్ట్రము అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి రాష్ట్రము వారి యొక్క మాతృభాషను ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అందుకే సో ఇది మ్యాండేటరీ కాదు. అందుకే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఏదైతే అధికార పార్టీలో ఉందో దేశంలో అధికార స్థానంలో ఉందో ఆ రాష్ట్రము ఆ పార్టీ అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలనే ఉద్దేశంతో ఉంది. కానీ చాలా రాష్ట్రాలు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. నెక్స్ట్ వన్.
పార్లమెంటు స్థాయి సంఘం సభ్యులను లోక్సభ మరియు రాజ్యసభ నుంచి ఏ నిష్పత్తిలో తీసుకుంటారు? ఆప్షన్ 1 2:1. నెక్స్ట్ వన్. ఏ భారత రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర శాసనసభకు మున్సిపాలిటీలకు అధికారాలు ఇచ్చే హక్కు కలదు? 16 ఆప్షన్ చూడండి. ఆర్టికల్ 243 నెక్స్ట్ వన్. క్రింది వాణిలో అఖిల భారత సర్వీసెస్ లోనికి రాని సర్వీస్ ఏది? యూపీఎస్సీ పరిధిలోనికి రానిది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ అనేది ఉండదు. ఓకే, ఫారెస్ట్ సర్వీస్ ఉంటుంది, ఎకనామిక్ సర్వీస్ ఉంటుంది, స్టాటిస్టికల్ సర్వీస్ కూడా ఉంటుంది యూపీఎస్సీలో. నెక్స్ట్ వన్. జాతీయ మార్కెట్లో ఏ వస్తువుల మీద కౌంటర్ లివింగ్ డ్యూటీ అన్న పన్నును వసూలు చేస్తారు? కౌంటర్ లివింగ్ డ్యూటీ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ట్యాక్స్. ఆన్సర్ ఆప్షన్ 1 దిగుమతి ఇంపోర్ట్ సుంకంలో ఉంటుంది. నెక్స్ట్ వన్. క్రింది వానిలో అభివృద్ధి హెచ్డిఐ అంటే ఏంటి? హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తయారు చేయడంలో చేర్చని గుర్తింపు అంశము ఏది? ఆప్షన్ 2 జీవనశైలి అనేది ఉండదు. ఒక వ్యక్తి ఆదాయము, ఎంతకాలం జీవించుతారో, విద్యాస్థాయి, అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్. మంచి అనుకూలమైన వడ్డీ రేట్ల లాభం పొందడానికి మన దేశంలోని దిగుమతి అవుతున్న ధనం ఫండ్స్ను ఏమంటారు? ఆప్షన్ 1 హాట్ మనీ వేడి ధనం లేదా హాట్ మనీ అంటారు. ప్రాథమిక రూపంలోకి ద్రవ్య పరివర్తనీయత అంటే కరెన్సీ కన్వర్టబిలిటీ భావన ఓ ఒప్పందంలో ఆరంభించబడింది. ఏ ఒప్పందం అది? ఆప్షన్ 2 బ్రెటన్ వుడ్స్ ఒప్పందం అంటారండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటే ఏంటి? గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్. ఆప్షన్ 3 ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ని గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటారు. నెక్స్ట్. జూలై 12, 1982 వ్యవసాయ రుణాల రీఫైనాన్స్ మరియు అభివృద్ధి కార్పొరేషన్ దేనితో విలీనం అయ్యింది? 23 ఆప్షన్ 3 అండి. నాబార్డ్ 1982లో ఏర్పాటు చేశారండి. దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కార్గిల్ ఫుడ్స్ అనే బహుళ దేశీయ కంపెనీ ఏ స్థానిక భారతీయ కంపెనీని కొనుగోలు చేసింది? 24 ఆన్సర్ ఆప్షన్ 4 ఫారెక్ ఫుడ్స్. నెక్స్ట్. ఏ సంవత్సరం మరియు నెల నుండి మన దేశంలో దశాంశ పద్ధతి నాణాలకు మార్చబడింది? దశాంశ పద్ధతి నాణాలకు 25 ఆప్షన్ 2 ఏప్రిల్ 1957. నెక్స్ట్ వన్. క్రింది వానిలో దేశీయ రుణము కానిది ఏది? దేశీయ రుణము కానిది అంటే విదేశాలది అని అర్థం కదా. ఆన్సర్ జాతీయ పొదుపు సర్టిఫికెట్స్ అనేవి దేశీయ రుణము కావు. నెక్స్ట్ వన్. సత్య పీర్ కల్ట్ను స్థాపించిన వారు ఎవరు? సత్య పీర్ కల్ట్. ఆప్షన్ 3 హుస్సేన్ షా. నెక్స్ట్ వన్. మధ్యయుగ భారత కారల్ మార్క్స్ అని ఎవరిని పిలిచేవారు లేదా అనేవారు అని అర్థము? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. కబీర్ని కారల్ మార్క్స్ అనేవారు. కబీర్. నెక్స్ట్ వన్. భారతదేశంలో అతి ముఖ్యమైన డేన్స్ పరిష్కారం ఏది? డేన్స్ పరిష్కారం. ఆప్షన్ 3 అండి. షరంపూర్. నెక్స్ట్ వన్. వాస్కోడి గామాకి మడాగాస్కర్ నుంచి కాలికట్ చేరడానికి ఎవరు దారి చూపించారు? ఆప్షన్ 1 అబ్దుల్ మాజిద్ అనే వ్యక్తి. యాక్చువల్గా వాస్కోడి గామా మ్యాప్ పట్టుకుని ఇండియాకి వద్దామని చూస్తాడండి. అక్కడ ఆఫ్రికా దగ్గర ఆగి నేను ఇండియాని చేరుకున్నాడంటారు. ఈ మాజిద్ అనేటువంటి వ్యక్తి కలిసి అరే బాబు ఇది ఇండియా కాదురా, ఇది ఏంటిది కేప్ ఆఫ్ హోప్ అంటారు దాన్ని. ఓకేనా. దక్షిణాఫ్రికాలో చివరి ఆగ్రం అది. అక్కడ ఆగి ఆఫ్రికాని ఇండియా అని అనుకుంటారు, కానీ ఇండియా కాదు, ఇలాగే స్ట్రేట్గా వెళ్ళంటాడు మంచిగా. ఓ మ్యాప్ ఇచ్చేసి అక్కడ వెళ్ళు అది ఇండియా అని చెప్పడంతో మళ్ళీ వాస్కోడి గామా 1498లో ఎక్కడికి వెళ్తారండి? కాలికట్కి చేరుతాడు. ఓకే, గమనించాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్. దివానీ ఆఫ్ బెంగాల్, బీహార్ మరియు ఒడిస్సాని ఏ సంధి ద్వారా ఇంగ్లీష్ వారికి లభించింది? ఆప్షన్ 1 అలహాబాద్ సంధి. జనరల్ సర్వీస్ ఇన్లిస్ట్మెంట్ యాక్ట్ 1856ను ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 4 లార్డ్ కానింగ్. స్వరాజ్ అన్న పిలుపును ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఇచ్చింది? స్వరాజ్
దట్ ఇస్ ద ఆప్షన్ 3 1913. స్వరాజ్ అనేటువంటి భావన. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో భారత ప్రభుత్వ చట్టం 1858కి సంబంధించినది కానిది ఏది? 34 ఆప్షన్ 2 కోర్టు డైరెక్టర్లు ఉండడం అనేది తప్పు. ఓకే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను రద్దు చేసింది. ఓకే, ఇండియాకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ను నియమించడం, గవర్నర్ జనరల్ వైస్రాయ్గా మార్చడం, ఇదే విక్టోరియా రాణి ప్రకటన అంటారు. ఓకేనా, మరి అప్పటి వరకు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ని మార్చి వైస్రాయ్గా మారుస్తారండి. మొట్టమొదటి వైస్రాయ్ భారతదేశానికి మరి లార్డ్ కానింగ్. ఓకే, లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం మొట్టమొదట ఎన్ని అధికరణలు మరియు ఎన్ని షెడ్యూల్స్ను అనుసరించి పనిచేసింది? 35 ఆన్సర్ ఆప్షన్ 1 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అయితే ఉండేవి. నెక్స్ట్, క్రింది వానిలో ఒక అంశంను భారత రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి స్వీకరించలేదు. ఏంటి మరది? ఆప్షన్ 4 చట్టబద్ధమైన పరిపాలన అనే అంశాన్ని స్వీకరించలేదండి, తర్వాత స్వీకరించింది వేరే దేశం నుండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారము పార్లమెంటుకు చట్టం ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ నెంబర్ 3. నెక్స్ట్, మొట్టమొదటి ఇండో ఆఫ్రికన్ సైన్స్ మరియు టెక్నాలజీ కాంగ్రెస్ న్యూఢిల్లీలో జరిగినప్పుడు ఎన్ని ఆఫ్రికన్ దేశాలు పాల్గొన్నాయి? ఆప్షన్ 3 31. నెక్స్ట్ వన్, అణుశక్తి ఆక్రమణ జలంతర్గామి ఉన్న దేశాలలో భారతదేశము ఎన్నవ దేశము? 39 ఆప్షన్ 3 6వ దేశం అండి. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ 2010లో బహుజన సమాజ్ పార్టీకి ఎన్ని సీట్లు లభించాయి? ఆప్షన్ 4 ఏవి కూడా కాదు. ఓకే, సో ఇంత పాతది అడగకపోవచ్చులేండి, క్వశ్చన్ వదిలేయండి ఇది. ముల్ల పెరియార్ డ్యామ్ ఏ రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలను సృష్టిస్తుంది? ఆప్షన్ 3 తమిళనాడు మరియు కేరళ. రక్త ప్రవాహము జరిగే మార్గము ఏంటి? రక్త ప్రవాహము జరిగే మార్గం ఆప్షన్ 4 హృదయ నాళికామయ వ్యవస్థలో. నెక్స్ట్ వన్, క్లోరోఫిల్లో ఉన్న మెటాలిక్ ఆయాన్ ఏంటి? ఏ మూలకం ఉంటుందండి? సింపుల్, ఆప్షన్ 1 మెగ్నీషియం. నెక్స్ట్ వన్, జన్యు పరివర్తన వ్యవస్థ ఎక్కడ జరుగును? జన్యు పరివర్తన డిఎన్ఏలో జరుగుతుంది. కణాల ఆత్మహత్య సంచి అని క్రింది వానిలో వేటిని అంటారు? కణాల ఆత్మహత్య సంచులు. ఆప్షన్ 1 లైసోజోమ్స్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూస్గా మనకు ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్స్ వరకు కూడా ఈ సిరీస్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా. సో థ్యాంక్ యూ అండి, ఇదే విధంగా ఉండనివ్వండి. అంతేకాకుండా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.